హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చూపిస్తుంది ఒక సిక్ డే. మా పాపకి చాలా సివియర్ ఫీవర్ వచ్చిందనమాట. 3 వీక్స్ నుంచి తను చాలా సఫర్ అయింది. అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇక్కడ డాక్టర్స్ ఎవరు కూడా ఏమీ ప్రిస్క్రైబ్ చేయలేదు మెడిసిన్స్. సో ఈ వ్లాగ్ నేను మార్నింగ్ 6 to 9 వరకు ఏం చేస్తాను అనేది ఈ వ్లాగ్ అనమాట. హాఫ్ ది మార్నింగ్ మా హస్బెండ్కి క్యారేజ్ అది ప్రిపరేషను అదంతా కూడా ఈ వ్లాగ్లో చూస్తారు. సో నేను మార్నింగ్ 6 o'clock లేస్తానండి. లేచాక నేను బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం వచ్చి మా హస్బెండ్కి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను. మా పాప స్కూల్కి వెళ్తే కనుక తనకి కూడా బ్రేక్ఫాస్ట్ కమ్ బాక్స్ ప్రిపేర్ చేసేదాన్ని. బట్ తను సిక్గా ఉండడం వల్ల తను స్కూల్కి వెళ్ళలేదు. సో నేను ఫస్ట్ రైస్ కొంచెం కడిగేసి నానబెట్టాను. ఒక 1 hour రైస్ నానబెడతాను. తర్వాత చియా సీడ్స్ ఒక 1.5 hours సోక్ చేస్తానన్నమాట. చియా సీడ్స్ రిజల్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫ్లాట్ టమ్మీ అవుతుంది. వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. నేను ముందు రోజు ఈవినింగ్ 6:37కి డిన్నర్ చేసేస్తాను. డిన్నర్ అంటే రైస్ కూడా తిన్ను. ఏదైనా సమ్ టిఫిన్ ఆర్ వీట్ బిక్స్ ఏమైనా ఇలా తింటాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నేను 10:30, 11 అయిపోద్ది నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం. సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ మానేసి డైరెక్ట్ బ్రంచ్ చేస్తాను. మా పాప ఎంత సివియర్‌గా సిక్ అయిందంటే తనకి టెంపరేచర్ 105, 106కి వెళ్ళిపోయిందండి. నైట్ టైమ్ ఫుల్ షివరింగ్ వచ్చేది. ఇక్కడ ఎన్ని డాక్టర్స్‌కి తీసుకెళ్ళినా ఆఖరికి ఎమర్జెన్సీ దీంట్లో రాయల్ మెల్బోర్న్ చిల్డ్రన్ హాస్పిటల్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా వాళ్ళు ఏమి అస్సలు సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది కూడా వాళ్ళు ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయట్లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ మెడికల్‌గా నాకెందుకో ఇక్కడ నేను అంత సాటిస్ఫై అవ్వలేదు. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనం అన్ని మెడిసిన్స్ తీసుకొని రావడమే బెస్ట్ అనిపించింది. చాలా మేము సఫర్ అయ్యాము ఆ టైంలోని. తనకి 5 years. తను ఎంతకని తట్టుకోగలదు అంత ఫీవర్ అనేది నాకు అర్థం అవ్వలేదు. నైట్ అయ్యేసరికి ఫుల్ షివరింగ్ వచ్చేసేది. వీళ్ళు ఏమనంటే బాడీ ఫైట్ చేయాలి అనేవారు. తను 3 weeks కంప్లీట్‌గా సాలిడ్ లేకుండా లిక్విడ్స్ మీదే ఉన్నదనమాట. లిక్విడ్ అంటే కూడా ఓఆర్ఎస్ మాత్రమే తాగేది తను. చాలా పాడైపోయింది. సో ఆ రోజు నేను కొంచెం క్విక్‌గా ఎర్రనూక ఉప్మా అంటారు కదండీ! అదే మన అన్నవరం ప్రసాదం నూక. ఆ నూక ప్రసాదం ఉప్మా చేస్తున్నాను ఆ ప్రసాదం నూకతోని. సో నేను ఒక ఆనియన్, ఒక టమాటా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉప్మా ప్రిపేర్ చేశాక అప్పుడు మా హస్బెండ్‌కి నేను లంచ్ ప్రిపేర్ చేశాను. నేను పులియోగరె పౌడర్ తెప్పించుకున్నానండి. ఎంటీఆర్‌ది చాలా బాగుంది. ఇన్‌స్టంట్‌గా మనం చేసుకోవడానికి టైం లేనప్పుడు త్వరగా ఏదైనా ఒక్కరికే లంచ్ అనుకున్నప్పుడు కూడా అది ప్రిపరేషన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు ఎక్కువ మందిని పిలిచినా సరే మనం పులియోగరె చేసుకోవచ్చు. ఆ పౌడర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ రైస్ పెట్టేసి అందులో మిక్స్ చేసేస్తే సరిపోతుంది. సో నేను తాలింపు వేసుకొని ఉప్మాకి రెడీ చేశాను. మా హస్బెండ్‌కి నేను పులియోగరనే కట్టాను క్యారేజ్. నేను కూడా అదే చేసుకున్నాను. మా పాపకి సివియర్ వామిటింగ్స్ కూడా అయిపోయాయండి. కంప్లీట్‌గా తను వాటర్ అంతా కూడా లూజ్ అయిపోయింది ఆ టైంలోని. మేము ఎలా అంటే అలా పరిగెట్టాము అసలు డాక్టర్స్ దగ్గరికి. అసలు మెయిన్ పాయింట్ ఏంటి, కాజ్ ఏంటనేది రూట్ కాజ్ కూడా వాళ్ళు ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయలేదు. ఎన్ని చెప్తున్నా సరే అట్‌లీస్ట్ ఓకే తను వామిట్ చేస్తుంది, స్టమక్ పెయిన్ అంటుంది, లంగ్స్ పెయిన్ అంటుంది దగ్గినప్పుడు అప్పుడు. ఆ కాజ్ ఏంటి, స్కాన్ గాని ఎవరు ఏమి ప్రిఫర్ చేయట్లేదు అసలిక్కడ. ఎంత గట్టిగా అడుగుతున్నా సరే ఇదంతా కామన్, మీరు ఇలాగ అరవడానికి రైట్ లేదు అని తిరిగి మా హస్బెండ్‌నే తిట్టారు ఇక్కడ అందరూను. ఇదే మన ఇండియాలో అయితే వెళ్ళిన వెంటనే ముందు ఫీవర్ అట్‌లీస్ట్ కంట్రోల్ అవ్వడానికి వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. అది కంట్రోల్ అయ్యాక నెమ్మదిగా ఫుడ్ తీసుకుంటే మన బాడీ మళ్ళీ ఆటోమేటిక్‌గా మన రొటీన్‌కి అలవాటు పడుతుంది. దీనివల్ల మా పాప స్కూలుకి కూడా వెళ్ళలేదు. తిను ఇక్కడ జాయిన్ అయిందే లేట్‌గా జాయిన్ అయింది. మేము వచ్చింది జూలై. తను వెళ్ళేసరికి ఆగస్ట్‌లో వెళ్ళింది స్కూల్‌కి. వెళ్ళిన ఈ కొద్ది రోజుల్లోనే చాలా రోజులు ఈ ఇన్ఫెక్షన్స్‌తోనే ఇలా తను లీవ్ పెట్టేసి ఇంట్లో కూర్చొనుంది. మన ఇండియా నుంచి ఏవి మెడిసిన్స్ తెచ్చుకున్నా సరే ఇప్పుడు వచ్చిన ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో అర్థమవుతుంది. ఏ మెడిసిన్ యూజ్ చేయాలనేది కూడా ఆ టైంకి మనకి భయమేస్తుంది కొంచెం. సో ఇక్కడ కేవలం పెనడాలే యూజ్ చేయమన్నారు. పెనడాల్, న్యూరోఫినే తనకి వేసాము. ఎవ్రీ 4 hours ఒకసారి ఆ 2 యూజ్ చేయమన్నారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డ్‌కి కూడా వెళ్ళినప్పుడు తనకి ఆ టైంలో స్టమక్ పెయిన్ వస్తే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా న్యూరోఫిన్ ఏసి ఆపేస్తున్నారు తప్ప, ఆ స్టమక్ పెయిన్ ఎందుకనేది కూడా వాళ్ళు చూడలేదనమాట. అట్‌లీస్ట్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఏదైనా చేస్తేనే కదా ఇన్ఫెక్షన్ ఉందో లేదో ఏంటనేది తెలిసేది మనకి. తనకి అది కూడా చేయలేదు. మేము అస్సలు ఇక్కడ సాటిస్ఫై అవ్వలేదు మెడికల్ దీంట్లో మాత్రం. ఫైనల్‌గా తనేదో కొంచెం కోలుకుందని స్కూలుకి పంపాము. తనకిప్పుడు కన్సర్ట్స్ అవి అవుతున్నాయి స్కూల్ లాస్ట్ డే వల్ల. అక్కడికి వెళ్ళిన ఫస్ట్ డేనే తను వెళ్ళొచ్చి మళ్ళీ తనకి సివియర్‌గా ఫీవర్ వచ్చి మళ్ళీ అంతా రివర్స్ అయ్యింది. అప్పుడు కూడా మళ్ళీ వెంటనే జీపీ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మేము ఫస్ట్ డిటెక్ట్ చేసినప్పుడు
రాయల్ మెల్బోర్న్‌లోని వాళ్ళు థ్రోట్ అది చూసి దీనికి థ్రోట్ ఇన్ఫెక్షన్ మైల్డ్‌గా అటాక్ అయిందన్నారు. అయినా సరే వాళ్ళు మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదు. బాడీనే రియాక్ట్ అవ్వాలన్నారు. కొంతవరకు బాడీ రియాక్ట్ అవుతుంది. చిన్న పిల్లలు కదండీ! వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అట్‌లీస్ట్ వాళ్ళు కొంచెం లేసి కూర్చునేటట్టయినా కొంచెం మెడిసిన్ ఇస్తే బావున్నేమో అనే ఫీలింగ్ నాకొచ్చిందిక్కడ. ఆ అదృష్టం చిన్న పాపకి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు ఆ టైంలో. ఇద్దరూ సిక్ అయ్యుంటే నాకు ఇంకా మామూలుగా ఉండేది కాదేమో. అయితే మా చిన్న పాపకి నేను 1 వీక్ బ్యాక్ తనకి మీజిల్స్ అవి వ్యాక్సిన్ వేయించాను. ఆ టైంలోనే నర్స్ చెప్పింది 1 వీక్ తర్వాత దీనికి ఫీవర్ వస్తదని. కరెక్ట్‌గా మా పెద్ద పాప సిక్ అయినప్పుడే తనకి 2 డేస్ ఫీవర్ వచ్చింది. లక్కీగా 2 డేస్ తర్వాత తనకి తగ్గిపోయిందనమాట. లేపోతే ఇద్దరికీ చేసుకోలేకపోయేదాన్ని. అస్సలెవరికీ నిద్ర లేదు. కరెక్ట్‌గా మిడ్‌నైట్ 3 అయ్యేసరికి మా పెద్దమ్మాయి లేసి విపరీతంగా ఏడ్చేది. మాకు భయమేసేది ఎవరొచ్చేస్తారా అని. ఇక్కడంతా పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండేది కదా! తనకి ఎంత చెప్పినా సరే వినేది కాదు. అది తన తప్పు కూడా కాదులెండి. పాపం తనకి సివియర్‌గా లంగ్స్ దగ్గర స్టమక్ పెయిన్ అలా వచ్చేసేది ఆ టైంలోని. ఇక్కడ అర్ధరాత్రులొచ్చినా మన ఇండియాలో ఉంటే గబుక్కుమని డాక్టర్ దగ్గర పరిగెట్టేవాళ్ళమేమో. ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఏమీ అర్థం అవ్వలేదు. రాయల్ చిల్డ్రన్ అంత ఎమర్జెన్సీ దీంట్లో వెళ్ళినా సరే వాళ్ళు అక్కడ 8 అవర్స్ అక్కడే ఉండిపోయారు. 8 అవర్స్ తర్వాతే తనకి డాక్టర్ వచ్చి చెక్ చేసాడు. అంతవరకు ఎవరు అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు తనకి. అంత దారుణంగా ఉందనమాట. సో, ఇక్కడ మేము ఇండియన్ సామాన్లన్నీ గూడా టేల్స్ ఆఫ్ ఇండియా నుంచి తెప్పించుకుంటామండి. వీళ్ళొక సబబ్ దగ్గరుంటారు. సో, సిటీకి, సబబ్‌కి పోలిస్తే ఒక $1, $2 అలా డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రైజెస్‌లోని. అండ్ వీళ్ళంతా కలిపి డెలివరీ చార్జ్ ఒక $5 అలా తీసుకుంటారు. ఇక్కడ సిటీలో అయితే అలా కాదు. ఒక్కొక్క ప్రోడక్ట్‌కి డెలివరీ చార్జ్ చేస్తారంట. మరి అదేంటో నాకు అర్థం అవ్వలేదు. సో, నేను కొన్ని అవసరమైనవన్నీ తెప్పించుకున్నాను. 25 కేజీస్ రైసు, 5 కేజీస్ ఆటా, మినపప్పు, కందిపప్పు, పోహ అన్నీ తెప్పించుకున్నాను. చింతపండు, టాటా సాల్ట్ ఒకటి ఇక్కడ ఎక్కువగా దొరకట్లేదు. అది కూడా తెప్పించుకున్నాను. ఇడ్లీ రవ్వ అవి. మా చిన్నమ్మాయికి రోజు మేము ఇడ్లీ పెడతాము. సో, ఆ గ్రోసరీస్ అన్నీ తెప్పించుకున్నాననమాట. అప్పుడే ఎంటీఆర్ పులియోగరే పౌడర్ తెప్పించుకున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైమ్ ట్రై చేయడం అండి. మీరెవరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే గనుక ట్రై చేయండి. చాలా సింపుల్ థింగు. ఇంకోటేంటంటే దాని బ్యాక్ సైడ్ అసలు పులియోగరే పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా ఉంది. ఒకసారి మనం ఈ ప్యాకెట్ తెప్పించుకొని చూసుకుంటే ఇంకెప్పుడైనా సరే మన ఇంట్లోనే పౌడర్ రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎంత రెడీ చేసినా వీళ్ళు టామరిన్ కూడా ఎండబెట్టి పౌడర్ చేయడం వల్ల ఈ పౌడర్ జస్ట్ అలా మిక్స్ చేసి రైస్‌లో పెట్టేస్తే అయిపోతుంది. అదే మనమైతే టామరిన్ ముందుగా నానబెట్టి, ఆ పులుపు అంతా ఏసి చెయ్యాలి. మనం అలా చేస్తే ఇంత డ్రైగా రాదేమో, కొంచెం ముద్దగా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఈ పౌడర్ మాత్రం చాలా బావుంది. మీరెవరైనా సరే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇది యూజ్ చేయడం వల్ల. సో, ఇది ఇక్కడ ఎలా డైరెక్షన్స్ యూజ్ చేయాలనేది ఇచ్చారండి. నేను ఆయిల్ వేసి జస్ట్ ఒక 3 స్పూన్స్ పౌడరేసి 3 కప్స్ రైస్‌లా వేయమన్నారు. నేను అలానే వేశాను. సో, ఈ లోపల మా చిన్న పాప కూడా లేచిపోయింది. తను 7:30కి అరౌండ్ లేచిపోద్ది. ఇంక లేచిందంచి అలా వెనకాతల తిరుగుతూనే ఉంటది. ఒక్కొక్కసారి 8కి లేస్తుంది. అప్పటికి నా పని అవుతుంది. ఒక్కొక్కసారి త్వరగా లేచిపోతుంది. ఇంక లేచిందంచి అలా మాట్లాడుతూనే ఉంటది తను. చాలా యాక్టివ్‌గా ఉంటది. తను ఆ టైంకి లేచినా నేను 8:30, 9కి గాని తనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టను. తను అలా తిరుగుతూ ఉంటుంది. వాకింగ్ చేస్తాము. వాళ్ళ డ్యాడీ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అక్కని లేపుతూ ఉంటది పాపం. ఇద్దరు పిల్లలు ఫుడ్ దగ్గర ఎప్పుడు నాకు ఇబ్బంది పెట్టలేదు. ఇద్దరు అంత అల్లరి గూడా ఉండదు. సో, అందుకే నేను కొంచెం రిలాక్స్డ్‌గా ఉండొచ్చు వీళ్ళతోని. తింటూ భయమేంటే పొయ్యి దగ్గర నించుంటే వెంటనే కాలో, చెయ్యో విసరడానికి ట్రై చేస్తది. నాకదే భయం పొయ్యి దగ్గర దాన్ని పట్టుకొని నించోవాలంటే. సడెన్‌గా చేస్తది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయమనమాట ఆ టైంలో కాలెత్తుతదని తను. సో, 1 ½ అవర్ తర్వాత నాకు నా చియా సీడ్స్ బాగా ఉబ్బాయి. అప్పుడు నేను అది తీసుకొని తాగుతున్నాను. నేను ఉత్తి వాటర్‌తోనే తాగుతానండి. అందులో లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. లెమన్ అండ్ ఆ సీడ్స్ తాగుతాననమాట. ఎంప్టీ స్టమక్‌తో ఉండకుండా అలా చేస్తాను. సో, నెక్స్ట్ నా పనయ్యాక నేను కర్టెన్స్ అవి తీస్తున్నాను. మాకు స వె సమ్మర్‌లా ఉంటే ఐ మీన్ టెంపరేచర్ కొంచెం ఎక్కువుంటే కనుక ఎర్లీగా సన్‌రైజ్ ఉంటుందండి. లేదు వర్షాలయి పడ్డాయంటే మాకు 8-9 అయినా సరే అస్సలు వెలుతురు రాదు ఇంట్లోకి. ఈవినింగ్ కూడా త్వరగా చీకటి పడిపోతుంది. ఇప్పుడు ఎండలు కనుక బాగా కాస్తే మాకు నైట్ 9 అయినా సరే ఇలానే ఉంటుంది. మార్నింగ్ ఎలా ఉందో నైట్ కూడా అలానే ఉంటుందనమాట. సో, ఈ లోపల ఇల్లు కొంచెం ఆ రోజు లక్కీగా మా పాప ఎక్కువగా సామాన్లేవి కింద పడేయలేదు. నాకు కొంచెం పని తగ్గింది. లేపోతే మీరు నా హోమ్ టూర్‌లో చూసుంటారు. ఎంత చెత్త చేసేస్తదో ఇల్లంతా గూడా. ముందు రోజు 2 డేస్ కంటిన్యూయస్‌గా వర్షాలు పడ్డాయండి. అస్సలు ఆపలేదు. నేను బట్టలు మిషన్‌లో వేశాను. అవి ఆరేద్దామంటే అస్సలు అవ్వలేదనమాట. చూసారా ఎంత ఫాగీగా ఉందో.
సో, ఆ రోజుతో కొంచెం వర్షం ఆగిందని అప్పుడు బట్టలు ఆరబెట్టడానికి ట్రై చేశాను నేను. ఆ సైకిల్ మా పెద్దమ్మాయిదండి. నేను ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌లో కొన్నాను. అందులో ప్రొడక్ట్స్ కొన్ని జెన్యూన్ ఉంటాయి. కొన్ని నమ్మలేనివి గూడా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. సో, మా పాపకి కొంచెం టీవీ పెట్టాననమాట. లాస్ట్ టైమ్ నేను మీకు హోమ్ టూర్‌లో పూజ గది చూపించలేదు కదా! అదే నా చిన్న పూజ గది. మా పెద్దమ్మాయి అదిగోండి పడుకుంది. బాగా పాపం నీరసం అయిపోయి. సో, నేనింక థింగ్స్ అన్నీ సర్దుకుంటున్నాను. ముందు రోజు నేను ఎప్పుడు బిఫోర్ నైటే మొత్తం అంతా కిచెన్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నాకు మార్నింగ్ లేచేసరికి నీట్‌గా, ఫ్రెష్‌గా ఉండాలనమాట. అవే ఏ మాత్రం గిన్నెలో ఉండిపోయినా, ఏం ఉండకపోయినా సరే నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటది మార్నింగ్ లేసి చేసుకోవడానికి. మార్నింగ్ ఎంత లేట్ అయినా సరే కావాలంటే పిల్లల్ని పడుకోబెట్టైనా సరే మళ్ళీ నేను వెళ్ళి అవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను. లేకపోతే నాకు ఫుల్ టెన్షన్ వచ్చేస్తది. అమ్మా! మార్నింగ్ లేచి మళ్ళీ పనంతా ఉంది అని. సో, నైటే మనం అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా ఉంటది. మార్నింగ్ అంతా రిలాక్స్‌డ్‌గా చేసుకోవచ్చు వర్క్. మా చిన్నమ్మాయి ఆ కింద టబ్‌లో పెట్టిన గిన్నెలన్నీ తీస్తదండి. అన్నీ తీసి కిందేసేస్తుంది. ఎందుకు వేస్తదో తెలీదు. వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతది. పోనీ కూర్చొని గూడా ఆడదు. తనకి మరి ఎందుకో నచ్చదు. నాకు ఇవన్నీ చూస్తే 'మల్లీశ్వరి' సినిమానే గుర్తొస్తదనమాట వెంకటేష్‌ది. అందులోని తను ప్యాలెస్‌కి వెళ్ళినప్పుడు ఒక బెంచ్ మీద తను ఫ్లవర్ వాస్ తీసి తన ప్యాంట్ వేస్తాడు. మళ్ళీ హీరోయిన్ వచ్చి ప్యాంట్ తీసి ఫ్లవర్ వాస్ పెడతది. మళ్ళీ హీరో వచ్చి మారుస్తాడు. నాకు అలానే గుర్తొస్తది మా చిన్నమ్మాయితో ఎప్పుడూను. ఏవి ఎక్కడేసినా తనకు నచ్చవు. మళ్ళీ అన్నీ తీసి కింద వేసేస్తూ ఉంటదనమాట. సో, నాకు మంచి ఎక్సర్‌సైజ్ చేస్తది. ఇదిగోండి నాకు ఉప్మా రెడీ అయిపోయింది. సో, నేను రైసు వండేసి ఫస్ట్ దాన్ని కొంచెం చల్లారబెడదామని బయట పెట్టానండి. చల్లగాలేస్తుంది త్వరగా చల్లారిపోతుందని. సో, ఉప్మా ఇలా రెడీ అయిపోయింది. మా హస్బెండ్ అంత వేడి వేడిగా తినరు. అందుకే అది చల్లారబెట్టడానికని పక్కన పెట్టాను. ఈ ఉప్మా నేను నైట్‌కి తింటాను. నేను ముందే ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్‌లోకి తీసుకొని పెట్టేసుకుంటాననమాట. టిఫిన్స్ ఏం చేసినా సరే మార్నింగ్ నేను నైట్‌కే అవి తింటానండి. దోసలు, ఇడ్లీ అయితే అవి నైటే వేసుకుంటాను. వీళ్ళకి మార్నింగ్ చేసేస్తానవి. సో, ఇప్పుడు పులియోగరె ప్రిపరేషన్ చూడండి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. నేను అప్పటికే గిన్నె ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాను. సో, నాకు అందుకే ఆయిల్ వేయగానే హీట్ ఎక్కింది. సో, 3 స్పూన్స్ పులియోగరె పౌడర్ వేశాను. అందులోనే అన్నీ ఉన్నాయండి. అల్లం, వేరుశనగ పలుకులు, టామరిండు, ఇంకేంటంటారు ఇది ఆ పౌడర్ నేమ్ గుర్తు రావట్లేదు నాకు. ఇంగువ పౌడర్ అన్నీ గూడా అందులోనే ఉంటాయి. ఎందుకంటే పులిహోరకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఆ ఇంగువ. సో, ఆ ఇంగువ అన్నీ అందులో ఘాటయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. మీరు ఉప్పు ఒకటే చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇంకంతే ఇంకేమీ వేయక్కర్లేదు. కరివేపాకు గానీ ఏమీ వేయక్కర్లేదు. ఆవాలు అన్నీ మొత్తం కలిపేసిన పౌడర్ అది కంప్లీట్‌గాను. సో, ఇప్పుడు నేను చల్లారిన రైస్ అందులో ఏసాను. వేడిదేస్తే ముద్దయిపోతది. అందుకే నేను చల్లారబెట్టిన రైస్ ఏస్తున్నాను పొడి పొడిగా వస్తదని. అంతా కలుపుకున్నాక జస్ట్ టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ పడింది. సాల్ట్ వేశాను నేను. టేస్ట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అదిరిపోయిందంటే అదిరిపోయిందసల. మన గుళ్ళో పులిహోర ఎలా ఉంటుందో అలానే వచ్చింది టేస్ట్ కూడా కంప్లీట్‌గాను. రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో ముద్దగా అవ్వకుండా. ఆయిల్ మరీ ఎక్కువ గూడా పడదు. మనకి నార్మల్‌గా మనం ఇంట్లో చేసుకునే పులిహోరకైతే కొంచెం ఆయిల్ ఎక్కువేస్తాం. చింతపండు, ఈ పోపులు అన్నీ వేపి మనకు ఆయిల్ ఎక్కువవుతుంది. దీనికసలు ఆయిల్ గూడా ఎక్కువేయలేదు. సో, దాహం గూడా మనకెక్కువేయదు. బాక్స్ కడితే అబ్బా! దాహం ఎక్కువేస్తదన్న ఫీలింగ్ గూడా మనకుండదు. సో, టేస్ట్ చూసాను అదిరిపోయింది. కొంచెం సాల్ట్ పడింది వేస్తున్నానది. సో, సింపుల్‌గా మా హస్బెండ్ బాక్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆ రోజు కొంచెం రిలాక్స్‌గానే చేశానని అనుకోవాలి. ఎందుకంటే వంట పని ఎక్కువ లేదు. మా పెద్దమ్మాయి గూడా ఏమి తినట్లేదసల. తను ఎంత తిన్నా కార్న్ ఫ్లేక్స్, ఈ వీట్ బిక్స్ అవే తింటుంది. తనకి ఇంకేమీ వంట చేయలేదు నేను. మా చిన్నమ్మాయి ఆ రోజు కొంచెం పెరుగన్నం తిన్నది. సో, నేనిది తినేసాను. ఇంకా వంటేమి మేము పెద్దగా పెట్టుకోలేదు. ఫస్ట్ టైమ్ నాకు కొంచెం రిలాక్స్‌గా పనయిందనమాట. నేను కొంచెం పులియోగరే పెట్టి పక్కన తనకి కొంచెం పెరుగు వేశాననమాట వేడి చేయకుండా. నార్మల్‌గా అయితే మార్నింగ్ లేసి ఓ పక్క ఇడ్లీ పెట్టి, చట్నీ చేసి, టిఫిన్స్ ప్రిపేర్ అవుతుండగా తనకి హస్బెండ్‌కి ఓ పక్క తనకి కర్రీ ప్రిపేర్ చేస్తూ రైస్ పెట్టుకొని, మా పెద్దమ్మాయికి మళ్ళీ ఇవేవి తినదండి. అంత మార్నింగే తనకి రైస్ అన్నీ ప్రిపేర్ అయినా సరే తనకి విడిగా మళ్ళీ శాండ్‌విచో, ఆలు పరాటానో, వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఏవోటి ఇలానే చేసి పెట్టాల్సొచ్చేది. తనకి మళ్ళీ సెపరేట్ వంట ఉండేది. మేము నలుగురు ఉన్నందుకు మాకు మళ్ళీ 4 వంటలు అయ్యేది ఎప్పుడూను.
ఆ రోజు మాత్రమే కొంచెం రిలాక్స్డ్‌గా ఉండడం వల్ల నాకు వీడియో కూడా తీయడానికి అయిందనమాట. అంత హడావిడిలో అయితే నేను అస్సలు వీడియో తీయలేకపోయేదాన్ని. ఏవి ఎటు మాడిపోతాయని భయంతో అటు ఇటు పరిగెట్టవలసొచ్చేదనమాట. నేను నైటే మొత్తం నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ గూడా రెడీ చేసి పెట్టుకుంటానండి. వెజిటబుల్స్ అయితే ముందు రోజే కట్ చేసేస్తాను నేను కంప్లీట్‌గాను. సో, మార్నింగ్ లేచేసరికి నాకు కుకింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. సో, మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను తెలిసిందే కదండీ రొటీన్ జాబ్. మొత్తం ఇల్లంతా గూడా సర్దుకున్నాను. మా పెద్దమ్మాయి లేచిపోయింది. లేసాక నేను మొత్తం బెడ్ అంతా గూడా సర్దుకున్నాను. వాళ్ళు సిక్ అయినప్పుడు ఆ వామిటింగ్స్‌కి వాటికి ఎన్ని బట్టలయ్యేవండి బాబు! అసలు ఈ వర్షాలు ఒకటి అవన్నీ మిషన్‌లో ఏస్తే ఆరేవి కాదు. డ్రైయర్‌లో ఏసి ఒక 3, 4 సార్లు డ్రైయర్‌లో ఏసి అప్పుడు గాని ఆరేవి కాదు అవన్నీ బట్టలు. చాలా ఇబ్బందయిపోయింది ఆ టైంలోని. మా చిన్నమ్మాయి ఏంటి ఇది అని చెప్పి వెరైటీగా చూస్తుంది కెమెరా ముందుకొచ్చి. లేకపోతే తనసలు ఫోటోలు దిగడానికి ఇష్టపడదు, ఏమి ఇష్టపడదు. మా పెద్దమ్మాయి చిన్నప్పుడు బాగా స్టిల్స్ అవి ఇచ్చేది. చిన్నమ్మాయి అస్సల పట్టుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. తను అసలు నించోదు, కూర్చోదు. ఎక్కడ ఫోటో కంటే స్టిల్ ఇవ్వదు అస్సల. అందుకే తన ఫోటోస్ చాలా తక్కువగా ఉంటున్నాయి నా దగ్గర. అస్తమాటికి వెళ్ళి అది లాగేయడానికి ట్రై చేసింది ఆ కెమెరాని. అందుకే తనకొక దువ్వెనిచ్చాను. అలా దువ్వుకుంటూ, ఆడుకుంటూ కూర్చుంది. నన్ను దుప్పటంటే సద్దనివ్వదండి. అది కొంచెం వెల్వెట్ క్లాత్‌లా ఉంటది. తనకెందుకో ఆ క్లాత్ అంటే చాలా ఇష్టం. కొరుకుతూ ఉంటది వెళ్లి. నాకు ఒక పక్క చిరాకొచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే ఒంగొని సర్దుతూ ఉంటుంటే తనొచ్చి మళ్ళీ ఆ దుప్పటంతా గూడా తీసేస్తూ ఉంటది. నేనింక వంగలేను, చేయలేను ఆ టైంలోని. ఆ కింద దుప్పటి కూడా తనకి చాలా ఇష్టం అనమాట. కరిచేస్తూ ఉంటది పళ్ళతో వచ్చి. పట్టుకుంటే తడిగా ఉంటది కప్పుకునే టైంకి. ఎందుకో తనకి మరి అంత ఫేవరెట్. అదిగోండి చూసారా ఎలా ఎక్కుతుందో మళ్ళీని. జుత్తుకి అసల రబ్బర్ బ్యాండ్ అంటే పెట్టనివ్వదండి. ఆ కళ్ళల్లో పడుతూనే ఉంటది. దానికి అలానే ఇష్టం. మళ్ళీ కళ్ళు అలా రబ్ చేస్తూనే ఉంటది. అస్సలు వినదు మాట. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టగానే మళ్ళీ తెచ్చి నా చేతిలో పెట్టేస్తది తీసుకొనొచ్చి. సో, నెక్స్ట్ నాకు మా చిన్నమ్మాయిది బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. తననిప్పుడు స్నానంకి తీసుకెళ్తున్నాననమాట. మా హస్బెండ్, మా పాప స్కూల్‌కి వెళ్ళిపోతే వెంటనే తనకి బ్రేక్‌ఫాస్ట్ పెడతాను. అగో చూసారా సద్దిన వెంటనే మళ్ళీ ఎలా తీస్తుందో. సో, తను లాలయిపోయింది. ఫ్రెష్‌గా టబ్ బాత్ చేసుకొనొచ్చింది. ఆ డైపర్ అనేది అస్సలు వేయనివ్వదండి. తనకి ఎన్ని స్టోరీసు, ఎన్ని రైమ్స్ చెప్పాలో చెప్పేంత వరకు అసలు డైపర్ అనేది వేసుకోవడానికి ఇష్టపడదు తను. ఇండియాలో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదు. ఇక్కడికొచ్చాక మరి ఏమైందో తెలీదు. పారిపోతూ ఉంటది. తను వెనకాతల పరిగెట్టాల్సొచ్చేది. అప్పుడు తెలిసింది ఓకే. దీనికొక రైమ్ ఏమైనా చెప్తే ఉంటదేమో అని ట్రై చేశాను. అప్పటినుంచి తను కుదురుగా ఉండడం అనేది ట్రై చేసిందనమాట. నేను మా పాపకి ఇక్కడికొచ్చాక ఎవీనో ప్రొడక్ట్సే యూజ్ చేస్తున్నానండి. మా పెద్దమ్మాయితో నేనిక్కడున్నప్పుడు గూడా తనకి ఎవీనో యూజ్ చేశాను. ఎవీనో చాలా పనిచేసింది. అంటే వాళ్ళ స్కిన్ టోన్ గానీ అన్నీ గూడా చాలా బావున్నాయి. చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, ఫెయిర్‌గా వచ్చారు. ఇద్దరికీ కూడా ఎవీనో పడింది. అందుకే మా చిన్నమ్మాయికి గూడా నేను ఎవీనోయే యూజ్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్, లోషన్ తను బాత్‌కి లిక్విడ్ గూడా అంతా అవీనోనే. సో, తనింక డ్రెస్సప్ అయిపోయింది. డ్రెస్సప్ అయిపోయాక తనకొక స్లీపేస్తామనమాట మేము. తను పడుకున్నప్పుడే మిగతా నా పనులవుతాయి. నాకు మార్నింగే లేసి స్నానం ఇవన్నీ చేయడానికి అవ్వదండి. నైట్ టైమ్ నాకు తినతో నిద్ర సరిగ్గా ఉండదు. పడుకుంటది గానీ మధ్య మధ్యలో అంటే అటు ఇటు బెంగురుకొని పారిపోతూ ఉంటది బెడ్ మీంచి. నేను అస్తమాటికి లేచి తన బెడ్ మీద వేస్తూ ఉంటాను. తన స్లీప్ ప్రాపర్‌గానే ఉంటది. నాకే నిద్ర అనేది సరిపోదనమాట. తనకు కొంచెం జలుబు చేసింది ఆ రోజు. సో, బేబీ విక్స్ అప్లై చేశాను. ఇంకా లైట్ ఆపేసి తనకి ఉయ్యాల నేనే అనమాట. ఇంక అలా నా మీద పడుకుంటది. ఇంకా ఊపుతూనే ఉండాలి అలాగా ఒక 10 మినిట్స్. ఊపేంత వరకు పడుకోదు. తర్వాత ఇంక నిద్రపోతది. ఇంక తనదయ్యాక మా పెద్దమ్మాయికి ఇంక స్నానం చేయకుండా జస్ట్ వెట్ క్లాత్ పెట్టి తనకి డ్రెసెస్ చేంజ్ చేసి ఫీవర్‌తో ఉందండి బాగాను. సో, కొంచెం మాయిశ్చరైజర్ అది అప్లై చేశాను. ఆ రోజు కొంచెం లేవగలిగింది తను. ముందు తనని ఫ్రెష్ అప్ చేసి తనకి బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చేసాను. తిను చాలా కామ్ అండ్ క్వైట్ అండి. ఏదైనా సరే పాపం తట్టుకోగలుగుతది, భరిస్తది. ఇంకొక పిల్లలు ఆ టెంపరేచర్‌లో అయితే చాలా బాధపడేవారు. తిను చాలా మటుకు తట్టుకుంది. గ్రేట్ అనాలి నిజంగానే మా పెద్దమ్మాయిని. పాపం అలా పడుకొని ఉండేది తప్ప అస్సలు అల్లరి పెట్టేది కాదు.
తినేంటో డాక్టర్ అంటే భయపడిపోయేది. అక్కడికెళ్తే అస్సలు నిజం చెప్పేది కాదు. తను ఏంటి బాధపడుతుంది ఏంటి అనేది. ఆ డాక్టర్‌లయితే నమ్మరు. మీ బేబీ బానే ఉంది కదా! మీరెందుకు అలా చెప్తున్నారు అనేవాళ్ళు. దీనికి ఎంత చెప్పినా సరే వాళ్ళ ముందు అస్సలు మాట్లాడేది కాదు. అందుకు వాళ్ళు మెడిసిన్ ఇవ్వడం గూడా అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరికి మేమింక ఫోర్స్ చేసి మీరు అమాక్సిలిన్ అయినా ఇస్తారా? ఇవ్వరా? అని ఫోర్స్ చేస్తే ఆ టైంలో అది ఇచ్చాకే తను కొంచెం బెటర్ అయిందని చెప్పుకోవాలి. ఆ సిరప్ వాడాకే. మేబీ తనకు మరి టమ్మీ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండుండాలి ఆ టైంలోని. బట్ మేము ఫోర్స్ చేసాక 2 సార్లు వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్‌కి పంపించారండి. పీసీఆర్ టెస్ట్ పంపిస్తే స్వాబ్ టెస్ట్‌లోని తనకి ఫస్ట్ టైమ్ ఏమొచ్చి రైనో వైరస్ అన్నారు. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ఎడినో వైరస్ అన్నారు. మళ్ళీ తర్వాత లేదన్నారు. ఏంటో అసలు వీళ్ళకి ఒక క్లారిటీ అనేది లేదు. సో, మొత్తానికైతే ఒక 3 వీక్స్ తర్వాత తను కొంచెం కోలుకుందనమాట. సో, ఇంక నేనప్పుడు స్నానంకి వెళ్తున్నాను తనని కూర్చోబెట్టి. తనకి ఐరన్ సిరప్, మల్టీవిటమిన్ ఇచ్చారు. తనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి విటమిన్స్ ఎక్కువ ఇవ్వమన్నారు. సో, రోజు నేను ఒక ఆరెంజ్ జ్యూస్ ఇచ్చేదాన్ని. ప్యూర్ ఫ్రూట్ జ్యూసే ఇవ్వమన్నారు తనకి. అవి వేసుకున్నా కూడా తను బానే రికవర్ అయ్యింది. మెడిసిన్స్ దగ్గర కూడా తిను అస్సలు ఇబ్బంది పెట్టదు నాకు. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత సిక్ అవ్వలేదండి. ఇక్కడికొచ్చాక తిను ఇంత సిక్ అయింది బాగా. ఇవి మల్టీవిటమిన్ గమ్మీస్ అనమాట. మా పాపకేంటో పళ్ళు ఊడకముందే ముందున ఒక పళ్ళొచ్చేసాయండి. సో, నేను ఇంకా స్నానంకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను. సో, దేవుడికి కొంచెం దండం పెట్టుకొని అప్పుడు నా బ్రంచ్ అనేది నేను చేస్తాననమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.